మహాకుంభమేళా 2025 సందర్భంగా గోమిత్ర ఫౌండేషన్ విజయనగరం వారి సౌజన్యంతో సాధు సంతుల్ని మహాకుంభమేళా ప్రయాగరాజ్ యాత్రకి సంసిద్ధం చేసి భారతదేశంలో సనాతన బోర్డు అవసరమని తెలియజేయడానికి మరియు గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాసంకల్పాన్ని పూనాము. కావున దయచేసి హిందూ బంధువులందరూ దీనికి ఈ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుతూ జై గోమాత, జై జై గోమాత. సనాతన హిందూ ధర్మకి ఏదైతే ఈవేళ విజయనగరంలో నడిబొడ్డిన మేము బయలుదేరాము కాబట్టి ఈ యొక్క ఎక్కడికి బయలుదేరామని చెప్పి సందేహపడకండి. ఏదైతే ప్రపంచానికే ఒక దిక్సూచిగా మారినటువంటి మహాకుంభమేళ, ఇది హిందూ సమాజానికే కాదు యావత్ ప్రపంచానికే ఒక ఆదర్శం. అటువంటి కుంభమేళకి ఈవేళ మేము ఏదైతే గోమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా సాధు సంతులందరం కూడా ఈవేళ బయలుదేరడం జరుగుతుంది. ఎందుకు వెళ్తున్నాం, అందరితో లాగా మీరు కూడా వెళ్తున్నారని చెప్పి మీరు భ్రమలు పడకండి. మేము వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఏదైతే అక్కడ స్నానం చేసి వచ్చేస్తే ఏముండదు కదా అందరిలాగా మేము. కాబట్టి అందుకే 2 లక్ష్యాలతో మేము వెళ్తున్నాం. ఒకటి, ఏదైతే అన్ని యొక్క ఏదైతే మతాలకు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ప్రముఖమైనటువంటి హిందూ ధర్మానికి ఓటు లేదు. అందుచేతన ప్రస్తుతమైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు మా యొక్క సనాతన హిందూ ధర్మ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన ఇవ్వాలని చెప్పి మేము అందరికీ ప్రచారం చేసుకుంటూ వెళ్ళడం ఒకటైతే, రెండోది అమ్మ తర్వాత అమ్మైనటువంటి మనందరికీ తల్లి పాలు లేకపోతే ఆ పాలనే మనం తాగుతున్నటువంటి తల్లి గోమాతని కూడా జాతీయ జంతువుగా ప్రకటించాలని ఒకే ఒక ఉద్దేశంతో మేమంతా కూడా ఈ వేళ సాధువులంతా కూడా ఐక్యమతో ఈ వేళ మేము బయలుదేరుతున్నాం. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి కూడా చేరి ఇది ఎంతమందికి అయితే చేరి నరేంద్ర మోడీ వారికి వెళ్ళినంత వరకు కూడా ఈ విషయాన్ని చేరేలాగా మీకు షేర్ చేస్తానని చెప్పి ఆనిస్తూ నేను మీ భారతానంద మహారాజ్. హర 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 మహా